మనం చెప్పాల్సింది ప్రైమరీలీ మన మగపిల్లలకి మీరు వెధవ చూపులు చూడకండి. అబ్సల్యూట్లీ ఓకే, కరెక్ట్. ఇది మనం నూరిపోయాలి. అవును మన మన యూనో ఫ్యూచర్ మెన్కి ఇది చెప్పాలి. అవును నేను అంటే సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నా. ఝాన్సీ గారితో ఒక ఒక 1.5 years అయి ఉంటుంది. నేను ఒక కాఫీ షాప్లో మళ్ళీ ప్లే ఎప్పుడు చేయాలి ఏంటి అని ఒక సంవత్సరం క్రితం ఎప్పుడో కూర్చొని మాట్లాడుతుంటే ఆ కాఫీ షాప్ కింద పైన కూడా ఉంటుందన్నమాట. నేను వచ్చేసరికి ఈవిడ ఆల్రెడీ అక్కడ ఉన్నారు. పైన చాలా గోలగా ఉందండి, కిందే కూర్చుందాం అన్నారు. సరే అని కింద కూర్చొని మేము మాట్లాడుకుంటున్నాం. మధ్యలో నేను ఏదో గ్రీన్ టీ తెచ్చుకున్నా. ఈ లోపల పైనుంచి ఒక 7-8 మంది పిల్లలు వచ్చారు. దేర్ ఇన్ దర్ స్కూల్ యూనిఫామ్స్. ఆ గోలంతా కిందకు వచ్చిందనమాట. బేసిక్గా పైన గోలగా ఉందన్నది వీళ్ళు. ఓకే, వీళ్ళందరూ కూడా అంటే 11th 12th కూడా కాదు, 10th లోపే ఉన్నారు. అంతవరకు మనుషుల్ని చూస్తే నాకు అర్థమైంది. వచ్చారు, ఒక 2 నిమిషాల తర్వాత కొంచెం కామ్ అయింది. ఎందుకు వీళ్ళు వెళ్ళిపోయారా అని చూస్తే అక్కడ స్మోకింగ్ జోన్ ఒకటి ఉంది. ఆ స్మోకింగ్ జోన్ లోపలికి వెళ్ళి ఒక 10 నిమిషాల తర్వాత లోపల నుంచి వచ్చారు. ఓకే, అంటే స్కూల్ కిడ్స్ స్కూల్ యూనిఫామ్లు వేసుకుని స్మోకింగ్ జోన్లోకి వెళ్ళి వచ్చారు. ఆ కాఫీ షాప్ వాడు అసలు హీస్ లీస్ట్ బాదర్డ్. అంతే కదా. అంటే నేను ఇందాక అంటే ఒక స్కూల్ గురించి ఎట్లా మాట్లాడుతున్నా. నేను ఆ పేర్లు చెప్పకూడదు కానీ ఆ స్కూల్ ఏంటో కూడా నాకు తెలుసు. తల్లిదండ్రులు చేస్తున్న తప్పులు ఏంటంటే విచ్చలవిడిగా డబ్బులు ఇచ్చి నువ్వు కావాల్సింది నువ్వు కొనుక్కో, నువ్వు కావాల్సింది తిను, ఇవి చెప్పటం వల్ల వాళ్ళకి ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ అంటే అసలు ఇంకేం లేదు. నా కార్డు ఉంది, నేను ట్యాప్ చేస్తా, నేను గీక్తా, ఏ బిల్ అయినా నేను కట్టేసుకుంటా. పట్టించుకోవట్లేదు తల్లిదండ్రులు. స్కూల్ ప్రాబబ్లీ అంటే మానిటర్ చేయటం కష్టమేమో వాళ్ళకి. బయట అవుట్ సైడ్ ద స్కూల్ ఏం చేస్తారండి. కానీ సారీ టు సే, నేను ఆ స్కూల్ యూనిఫామ్లు చూస్తే అమ్మాయిలు వేసుకున్నవి నీకి కింద అసలు లేవండి స్కర్ట్స్ ఒకటి కూడా. యూనిఫామ్ ఎస్. ఓకే, అండ్ ఐ వాజ్ టోల్డ్, నేను ఎంతవరకు సబ్జెక్ట్ కరెక్షన్, ఇది దెర్ ఇస్ ఎ రూల్ దట్ అబౌవ్ ది నీ మాత్రమే ఉండాలి, బిలో ది నీ ఉండకూడదు స్కర్ట్స్ అన్నది వాళ్ళ ఒక రూల్లో ఉంది అని నేను విన్నా. ఓకే, వన్ ఆఫ్ ది వెరీ ఫేమస్ స్కూల్స్ ఇన్ హైదరాబాద్. ఇలా అప్బ్రింగింగ్ కనుక మనకుంటే వాళ్ళు గ్రేట్ సిటిజన్స్గా రేపు పొద్దున ఎలా తయారవుతారు ఖచ్చితంగా. ఇందుకు ఆ మగపిల్లల్ని ఓకే లేదా ఆ ఆడపిల్లల్ని మనం స్కూల్ లెవెల్లో మనం కొద్దో గొప్ప యూనో వాళ్ళకి వాల్యూస్ అండ్ ఎథిక్స్ సరిగ్గా చెప్పకపోవటం వల్ల ప్రాబబ్లీ ఆ తర్వాత ఇదిగో ఈ బట్టలు వేసుకోవద్దు అని అమ్మాయిలకి మాత్రమే చెప్పే పరిస్థితి వస్తుందేమో అంటున్నా నేను. అల్టిమేట్గా అబ్బాయిలకు కూడా నీ మాట జాగ్రత్త, నీ చూపు జాగ్రత్త, ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉండు అని చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది. నేను కాదు, అదే ఎక్కువ ఉందంటున్నా. అది ఉంది, దట్ ఈస్ దేర్. కానీ సిచ్యువేషన్స్ బయట ఎలా ఉన్నాయంటే, నువ్వు పద్ధతిగా చీర కట్టుకుని వెళ్ళినా పనికిమాలిన చూపులు చూసేవాళ్ళు ఉన్నారు. చంటి పిల్లను కూడా వల్నరబుల్గా చూసే కండిషన్స్లో మనం ఉన్నప్పుడు ప్రొవోక్ చేసేలాగా, మనల్ని ఎక్కువ అట్రాక్ట్ చేసేలాగా లేదా అవతల మనం అట్రాక్ట్ చేసేలాగా మనం ఎందుకు ఉండాలి? ఇట్స్ ఆల్ అబౌట్ ఆర్ సేఫ్టీ కదా. సారీ కానీ ప్రొవోక్ అన్న పదం కూడా నేను యాక్సెప్ట్ చేయలేను. సరే, ప్రొవోక్ అని కూడా తీసేద్దాం, అది కూడా తీసేద్దాం. కానీ చంటి పిల్లలను కూడా ఒక పనికిమాలిన చూపుతూ చూడగలిగే సమాజంలో ఉన్నప్పుడు మనల్ని మనం సేఫ్ గార్డ్లో పెట్టుకోవడానికో, మనం సేవ్ చేసుకోవడానికో కాస్త మన వైపు నుంచి కూడా ఒక ఎఫర్ట్ ఉండాలనేది నా పాయింట్. అంతే, దట్స్ ఇట్స్ ఆల్ అబౌట్ సేఫ్టీ. అంటే నేను అందుకే విమెన్ సుపీరియర్ రేస్ అని మొదట్లో అని ఇప్పటికీ దాని గురించి ఎందుకు మాట్లాడుతున్నా అంటే, మీరు సోషల్ మీడియాలో చూడండి. సోషల్ మీడియాలో ఒకడెవడో ఒక హీరోయిన్ ఫోటో పోస్ట్ చేస్తాడు. పోస్ట్ చేసిన తర్వాత ఆ కింద ఉండే కమెంట్స్ మీరు చూస్తే మెజారిటీ మెన్. ఓకే, మెజారిటీ అంటే 90%, 95% ఆర్ ఈవెన్ క్లోజ్ టు 100% మెన్. ఎంత చెత్త వాగుతారంటే అంత చెత్త వాగుతారు. చాలా అంటే మనకి ప్రాబబ్లీ సోషల్ మీడియాలో అంటే టూ మెనీ థింగ్స్ అవ్వటం వల్ల మానిటరింగ్ కష్టం అయిపోయి దో అవన్నీ కూడా అఫెన్సెస్ అయినా సరే ఎంతమందిని పట్టుకుని ఎంతమందికి శిక్షలు వేస్తారు. ఇది ఈ సిస్టమ్ ఇంప్లిమెంట్ చేయటం కష్టం అవటం వల్ల ప్రాబబ్లీ చెలరేగిపోయి చెత్త చెదారం వాగుతున్నారు. నేను అంబానీ గారిని ఎంత తిట్టుకుని ఉంటానంటే లాస్ట్ ఫ్యూ ఇయర్స్లో ఇంటర్నెట్ చీప్ అయిపోయి ఒక టైంలో ఓకే క్రాప్ ఎక్కువైపోయిందండి. అంటే దానికి ఇదిగో ఇంత వాడితే ఇంత ఖర్చు మనకి పెరిగిపోతుంది అని అంటే కొద్దో గొప్ప రోజుకు 1 గంట సేపుతో అవుతామేమో. ఇప్పుడు అలా లేదు కదా. కంటిన్యూస్లీ
యూనో ఇంటర్నెట్ వాడుతూ పోవచ్చు మనం. అవును, ఇలా ఇలా పైకంటూ పక్కకంటూనే ఉంటే చెత్త చెదారాలు వస్తూనే ఉంటాయి. ఆ కంటెంట్ క్వాలిటీ పోయింది, మనుషుల క్వాలిటీ పడిపోయింది. కరెక్ట్, అబ్సల్యూట్లీ కరెక్ట్. వాళ్ళ క్వాలిటీ టైం అంతా కూడా వాళ్ళు వేస్ట్ చేసుకుంటున్నారు అనేది నా బాధ, యంగర్ జనరేషన్ ఎస్పెషల్లీ. నిజం నిజం నిజం. ఇప్పుడు ఇంతకీ నేను చెప్పిన దాంట్లో తప్పుందా ఆ రోజు? అంత పెట్టారు చెప్పడం అంటే చెప్పే పద్ధతి అండి అని. చెప్పే పద్ధతి అది ఒప్పుకుంటాను. ఆ రోజు అంటే ఎగ్జాక్ట్గా ఏం జరిగింది మీకు సింగిల్ లైన్లో ఈయన డిస్కషన్ మిమ్మల్ని సీరియస్గా ఏం తప్పు పట్టుకోవట్లేదు, కానీ నా బాధ అంతా అమ్మాయిలకి మీరు ఏం బట్టలు వేసుకోవాలని చెప్పటంతో పాటు నువ్వు మనిషిగా, నువ్వు మగవాడిగా ప్రాపర్గా ఉండు అని మగవాళ్ళకి చెప్పటం, మగపిల్లలకి చెప్పటం ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అంటున్నా నేను. 100% కరెక్ట్, 100% కరెక్ట్.